తాజాంశాన్ని చూస్తున్నాం. మంచిర్యాల పర్యటనలోనూ బీఆర్ఎస్ పై కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే తాను మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, కవిత తాజా వ్యాఖ్యలపై సమాచారం ఏంటి? షాహీన్ కల్వకుంట్ల కవిత ఈ కాసేపటి కింద మంచిర్యాల జిల్లాకు వచ్చారు. మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆమె మీడియాతో కాస్త చిట్ చాట్ గా మాట్లాడారు. ప్రధానంగా తాను రాసిన లేఖ విధానంపై రాజకీయ ప్రకంపనల సృష్టించిన విషయం స్పందించారు. తన భాజపాతో పొత్తు పెట్టుకోకూడదనే ఆలోచనతోనే తన తాపత్రయం అన్నది, అలాగే భారతను కాపాడుకోవాలనే తాపత్రయమే తన ఉద్దేశం అని చెప్పి ప్రకటించారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకోవాలని కొంతమంది పార్టీ నాయకులు చెప్తున్న వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, నేను అంతర్గతంగా రాసిన లేఖను బహిర్గతం చేసి ఎవరో వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో తన పాత్ర లేదని చెప్పి వెల్లడైంది. ఆ న్యాయస్థానం కూడా వెల్లడించింది. నన్ను జైల్లో పెట్టినప్పుడు మాత్రం భారతాన్ని భాజపాలో విలీనం చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని తను వ్యతిరేకించానని చెప్పారు. ఇప్పుడు అలాంటి భాజపాతోని మనం జత కడితే, అంటే లిక్కర్ స్కామ్ లో నేను నేరం చేసినట్టు అవుతుందని చెప్పే ఆవేదన కవిత వెళ్ళగక్కారు. అయితే చాలా రోజుల నుంచి 10 ఏళ్ల నుంచి ఇలాంటి ఆవేదన వెళ్ళగక్కుతూనే ఉన్నప్పటికీ, అంతర్గతంగా జరుగుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదు. పైగా కొంతమంది సీనియర్లకు మాటలు విని కొత్త వాళ్లకు అవకాశం కూడా రావట్లేదని చెప్పి ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తన స్వతహాగా తండ్రికి కలవడానికి అవకాశం ఉన్నప్పటికీ, 10 ఏళ్లుగా చూస్తున్నప్పటికీ, అంతకు ముందటి నుంచి చూస్తున్నప్పటికీ తండ్రిని కలుద్దామనుకున్నా కూడా అతడు ప్రజా నాయకుడు, ఉద్యమ నాయకుడు. ఆయన్ని కలవాలంటే కొంత ప్రజలు అక్కడ ఎవరు ప్రజలు లేని సమయం అంటూ ఉండదు. చివరికి కేసీఆర్ భోజనం చేసేటప్పుడు కూడా ప్రజా సమస్యలు ప్రజలతోనే మమేకమై ఉంటారు. అలాంటప్పుడు అంతర్గతంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ అని చెప్పి కవిత ఆవేదనగా వినిపించింది. వీటన్నిటి నేపథ్యంలోనే తాను పార్టీని బలోపేతం చేయాలని ఆలోచనతో చేస్తున్నా అని చెప్పి స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ కు భాజపాకి ఇలాంటి పరిణామాలు ఏమైనా దోహదం చేస్తుంటే అది పుట్టి ఊహాగానాలు అవుతుందని చెప్పి స్పష్టం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. భాజపా కొంత బలం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె చెప్తున్నప్పటికీ అట్లాంటి అవకాశం ఇవ్వకూడదని తన ఆలోచన. భాజపాతో గత కట్టిన ఏ పార్టీ కూడా భవిష్యత్తు ఉండదు, లేదా 1-2 సార్లు తప్ప మిగతా సమయంలో ఆమెకి ఇలాంటి ఆ పార్టీలకు అవకాశం ఉండదు. పైగా భారతను నమ్ముకున్న ముస్లింలకు ఏం సమాధానం, ఏం సంకేతం ఇస్తామని చెప్పి కవిత డిమాండ్ చేశారు. షాయి, ధన్యవాదాలు మణికేశ్వర్.